గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వ్యాపార రీత్యా గుంటూరులో స్థిరపడ్డ రాజస్థానీలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వారికి స్థానిక అధికారుల నుంచి ఎదురవుతున్న సమస్యలను తోట చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కుటుంబంలో వ్యక్తిలా కంటికి రెప్పలా కాపాడుతుంటానని, అవినీతి లేని పాలన కావాలంటే జనసేన అధికారంలోకి రావాలని తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. वो गौशाला के लिए जगह चाहिए, हमें 10 से 15 एकड़ का जगह चाहिए। उस वक्त भी मैंने उनको आश्वासन दिया, जरूर आपका जो भी रिक्वायरमेंट है वो जमीन भी आपको दिलाएंगे, क्योंकि जो भी बोलता है मैं याद रखता हूँ। हाँ, वो मेरा दिमाग में रजिस्टर होता है। जो मैं करता हूँ वही मैं आश्वासन देता हूँ, फिजूल बात नहीं करता हूँ। मैं वो स्टेडी काम करता हूँ, वो मैं वही आश्वासन देता हूँ। आपका जो भी आपके साथ हो, आपके ऊपर कोई भी टाइप का जुल्म हो, किसी आदमी के ऊपर मैं आऊँगा, आपके पीछे मैं खड़ा रहूँगा। गौशाला మోతీలాల్ చౌదరి కాశీ గారికి కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను తెలుగులో మాట్లాడతాను. ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు, మీకు ఎటువంటి చిన్న సమస్య ఉన్నా ఇక్కడ మిమ్మల్ని ఎంతోమంది హెరాస్ చేస్తారు, చిన్న చిన్న విషయాలు కూడా మీకు ట్రబుల్ ఇస్తూ ఉంటారు, మీకు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ట్రీట్ చేయండి. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎవరు మిమ్మల్ని టచ్ చేసినా, ఎవరు మిమ్మల్ని హెరాస్ చేయాలని చూసినా, ఏ ఆఫీసర్ కానీ, ఏ పొలిటికల్ లీడర్ కానీ, ఏ పార్టీ కానీ, ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, నేను మీ వెంట వస్తాను. మీ ప్రాబ్లమ్స్కి నేను తోడుగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకు తెలుగులో ఉంటుంటారు, కంటికి రెప్పలా చూసుకుంటాం, కంటికి రెప్పలా కాపాడుకుంటామని. ఆ విధంగా మిమ్మల్ని కాపాడుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అది మీ అందరికీ చెప్పండి. ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి డబ్బుల గురించి రాలేదు, పవర్ గురించి రాలేదు. ఎందుకంటే నేను 22 సంవత్సరాలు రెడ్ లైట్తోనే తిరిగాను. నౌకర్లు, చాకర్లు, పోలీసులు, సెక్యూరిటీ, పెద్ద పెద్ద బంగ్లాసు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ మీకు తెలియదే ఉంది, కమిషనరు, కలెక్టరు, పెద్ద పెద్ద పోస్టులు అన్నీ వెరీ కీ పొజిషన్స్. నాగ్పూర్ మా ఇల్లే ఎక్కడ ఉండేది, నాగ్పూర్లో. Please subscribe New Waves.